ప్రజలందరికీ నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో మనమందరం ఉండాలి. నా యొక్క ఉద్దేశం ఏమంటే, నేను పైన సంవత్సరంలో ఒక వీడియో పెట్టానండి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఉత్సవంగాను ఉల్లాసంగాను గడుపుతారు. వినాయక నిమజ్జనం రోజు పిల్లలు కానీ పెద్దలు కానీ నిమజ్జనానికి వెళ్తుంటారు. నిమజ్జనానికి కొంతమంది పెద్దవాళ్ళు అయితే ఫుల్గా మందు కొట్టి వీధుల్లో డ్యాన్స్ చేసుకుంటా ఆ వినాయకుడిని ఊరేగింపుకుంటూ నదులకు వెళ్తుంటారు నిమజ్జనానికి కోసం. ఈ మధ్యమత్తులో యువకులు ఆ నిమజ్జనాన్ని నీటిలో ముంచేటప్పుడు వీళ్ళు కూడా విగ్రహంతో పాటు నదిలోకి దిగుతారు. ఆ మత్తులో నీటిలో మునిగిపోయినా కూడా ధ్యాస ఉండదు, ప్రాణాలు పోగొట్టుకుంటారు. అందుకోసమే మత్తు సేవించకుండా, మద్యము సేవించకుండా, మాంసాహారాలు తినకుండా నిమజ్జనం చేస్తే ఇన్నాళ్ళు చేసిన పూజలకి ఒక అర్థం ఉంటుంది. అట్లా కాకుండా జనాలు ఏం చేస్తుంటే యువకులంతా ఓరుకోరు, ఎక్కువ తాగి నిమజ్జనం వెళ్తారు. అదే వాళ్ళకు ప్రమాదం, శాపం కూడా. అందుకోసమే భక్తి శ్రద్ధలతోటి నిమజ్జనాన్ని ఊరేగింపుకుంటా పోయి నిమజ్జనం చేసి రండి. ఇంకొకటి చిన్నపిల్లలు కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏం తెలియదు. నిమజ్జనంతో పాటు ఈ పిల్లలు కూడా పోతారు, బావుల దగ్గరకు, నదుల దగ్గరకు, వాగుల దగ్గరకు వెళ్తారు. ఈ పిల్లల కిందలకి అంతా పిల్లలు జమ అయిపోయి ఆ విగ్రహం నీటిలో వేసుకుంటూ వీళ్ళు కూడా మునిపే అవకాశం ఉన్నాయి. అందుకోసమే పిల్లల యొక్క తల్లిదండ్రులకు పిల్లల్ని మాత్రం నిమజ్జనానికి వెళ్ళనియద్దండి. పోయిన సంవత్సరం చెప్పాను అందరికీ, పెద్దలకు కానీ పిల్లలకు కానీ నిమజ్జనానికి నదులకు కానీ బావులకు కానీ వాగులకు కానీ వెళ్ళి నిమజ్జనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసిరండి. అదే నేను కోరుకునేది. అందరూ బాగున్నారు, చాలా జాగ్రత్త పాటించండి, భక్తి శ్రద్ధలతో పాటించండి. జై హింద్. దానండి.